మన శరీరం ఒక అద్భుతం కదా. అది ఒకేసారి మనకు కవచంలా ఇంకా ఆధారంగా రెండిట్లా పనిచేస్తుంది. ఈరోజు మనల్ని బయట ప్రపంచం నుంచి కాపాడే ఆ కవచం గురించి, మనం నిటారుగా నిలబడటానికి సహాయపడే ఆ ఆధారం గురించి తెలుసుకుందాం. పదండి, ఈ అద్భుతమైన మిషన్ లోపలేముందో ఓసారి చూద్దాం. మన శరీరంలోని రహస్యాలను తెలుసుకునే ముందు మీకో చిన్న ప్రశ్న. మన శరీరంలోకెల్లా అతిపెద్ద అవయవం ఏమై ఉంటుంది? గుండెనా లేక మెదడా? కానే కాదు. దాని సమాధానం రోజు అద్దంలో మనకు కనిపించేదే. సరే, మరి మన ప్రయాణాన్ని మన బయటి పొరతోనే మొదలుపెడదాం. మన శరీరానికి బయటి ప్రపంచానికి మధ్య ఉండే మొట్టమొదటి రక్షణ కవచం ఇది. అదే మన చర్మం. ఈ చిత్రంలో మన చర్మం నిర్మాణం చూడండి. పైన కనిపించేది ఎపిడెర్మిస్. ఇది మనకు ఒక వాటర్ ప్రూఫ్ జాకెట్ లాంటిదన్నమాట. దాని కింద ఉన్న డెర్మిస్లో నరాలు, రక్తనాళాలు అన్నీ ఉంటాయి. ఇక అన్నిటికన్నా లోపల ఉండే హైపోడెర్మిస్ పొర కొవ్వును నిల్వచేసి మన బాడీ టెంపరేచర్ను కంట్రోల్ చేస్తుంది. చూసానా, ఇది కేవలం ఒక పొర కాదు, 3 పొరల అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్. సో మనం మొదట అడుక్కున్న ప్రశ్నకు సమాధానమేంటో తెలిసిపోయింది కదా. అదే మన శరీరం. మన శరీరంలో అతిపెద్ద అవయవం ఇదే. ఇది మనల్ని కప్పి ఉంచడమే కాదు, లోపలున్న ప్రతి దాన్ని ఒక ప్యాకేజీలా పట్టి ఉంచుతుంది. ఇది లేకపోతే మనం కేవలం ఎముకలు, కండరాల ముద్ద మాత్రమే. మరి ఈ చర్మం కింద ఏముంది? ఇప్పుడు మనం మన శరీరానికి ఒక షేప్, ఒక బలమిచ్చే ఆ అద్భుతమైన లోపలి నిర్మాణం గురించి చూద్దాం. 206. ఇదేదో ర్యాండమ్ నంబర్ కాదు. మనలో ప్రతి ఒక్కరి శరీర నిర్మాణానికి ఇదే పునాది. ఇంతకీ ఏంటి నంబర్? దేన్ని సూచిస్తుంది? ఇది ఒక వయోజన మానవుడి శరీరంలోని ఎముకల సంఖ్య. అవును, 206 వేరువేరు ఎముకలు అన్నీ కలిసి మన అస్థి పంజరాన్ని తయారుచేస్తాయి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం పుట్టినప్పుడు దాదాపు 300 ఎముకలుంటాయట. పెరిగే కొద్దీ అవన్నీ కలిసిపోయి 206గా మారతాయన్నమాట. ఇది మన శరీరానికి అసలైన పునాది. అయితే ఈ అస్థిపంజరం మనకు సపోర్ట్ ఇవ్వడమే కాదు, అది మనకొక లోపలి కవచంలా కూడా పనిచేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీనికి మన ఛాతీ గూడు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ చూడండి, ఈ పక్కటెముకలు ఒక పంజరంలా ఎలా ఏర్పడ్డాయో. లోపల మన గుండె, ఊపిరితిత్తులు లాంటి సున్నితమైన అవయవాల్ని ఎంత భద్రంగా కాపాడుతున్నాయో. ఇది మన బాడీలోనే ఉన్న ఒక ఇన్బిల్ట్ ఆర్మర్ అన్నమాట. అయితే ఈ 206 ఎముకలన్నీ ఒకేలా ఉంటాయనుకుంటే పొరపాటే. మన అస్థిపంజరంలో రకరకాల షేపుల్లో, సైజుల్లో ఎముకలుంటాయి. చూసారా ఎన్ని రకాలున్నాయో? తొడలో ఉండే ఫీమర్ లాంటి పొడవాటి ఎముకలు, మణికట్లులో ఉండే చిన్న చిన్న రాళ్లలాంటి పొట్టి ఎముకలు, అలాగే పుర్రెలో ఉండే ఫ్లాట్ ఎముకలు, వెన్నెముకలో ఉండే క్రమరహిత ఎముకలు. ఇలా ఒక్కో ఆకారానికి ఒక్కో ప్రత్యేకమైన పనుంటుందన్నమాట. ఈ చిత్రం చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కాల్లో ఉన్న పొడవాటి ఫెమర్ ఎముక మన కదలికలకు హెల్ప్ చేస్తే, అదే టైంలో ఇక్కడ ఛాతీ మధ్యలో ఉన్న చదునైన స్టర్నం ఎముక ఒక షీల్డ్లాగా పనిచేస్తుంది. సో బయాలజీలో ఎప్పుడైనా సరే ఆకారం అనేది దాని పనిని బట్టే ఉంటుంది. సో మొత్తం మీద మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, మన శరీరం ఒక అద్భుతమైన డిజైన్. బయట మనల్ని కాపాడటానికి చర్మం అనే ఒక కవచం, లోపల మనకు సపోర్టుగా అస్థిపంజరం అనే ఒక ఆధారం. ఈ రెండూ కలిసే మనల్ని కాపాడుతూ మనకొక రూపాన్నిస్తున్నాయి. మానవ శరీరం నిజంగానే ఒక అద్భుతమైన లివింగ్ మెషీన్. ఈరోజు మనం దాని కవచం, ఆధారం గురించి పైపైన చూశామంతే. లోపల ఇంకా ఎన్నెన్నో రహస్యాలు దాగున్నాయి. మరి మనం తరువాత ఏం కనుక్కోబోతున్నాం? ఆలోచిస్తూ ఉండండి.